న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితపై రక్షకుడిగా ఉండాల్సిన పోలీస్ అధికారే భక్షకుడిగా మారాడు. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మాయ మాటలతో లోబరుచుకొని లైంగిక దాడికి పాల్పడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఏకంగా 2 కోట్లు వసూలు చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులరెడ్డి సాగించిన ఈ కీచక పర్వంపై బాధితురాలు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఏళ్ల క్రితం శ్రీనివాసులరెడ్డి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సీఐగా పనిచేస్తున్న టైంలో ఈ దారుణానికి బీజం పడింది. కుటుంబ సమస్యలు, భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు అప్పట్లో పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆమెపై కన్నేసిన సీఐ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి వాటితో ఆమెను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తూ 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. నన్ను వదిలేయాలని ప్రాధేయపడినా కనికరించకుండా రక్తం వచ్చేలా కొరికి తీవ్రంగా హింసించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ వల్ల తాను గర్భం దాచారని, ఆ తర్వాత నగర శివారులోని ఒక హాస్పిటల్కు తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆసుపత్రి రికార్డులో సీఐ తన ఫోన్ నెంబరే రాయించాలని చెప్తోంది బాధితురాలు. అంతేకాకుండా సన్నిహితంగా ఉన్న టైంలో తీసిన ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె వద్ద నుంచి ఇప్పటి వరకు ఏకంగా 2 కోట్లు ఆన్లైన్ ద్వారా వసూలు చేశారని ఆరోపించింది. జూబ్లీహిల్స్ సీఐగా పోస్టింగ్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నారని బాధితురాలు ఆరోపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తనకే అండగా ఉందని, తననేమీ చేయలేవని ఆమెను బెదిరించారట సీఐ. ఈ వేధింపులు భరించలేక హైదరాబాద్ సిపిని కలిసేందుకు ఆమె పలుమార్లు కమిషనరేట్కు వెళ్లగా సిపి వ్యవహారాలు చూసే సిసి శ్రీధర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆమెను అడ్డుకొని సిపిని కలవనీయకుండా చేశారని ఆమె వాపోయింది. కింది స్థాయి అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితురాలు చివరికి తన వద్ద ఉన్న ఆధారాలతో నేరుగా డీజీపీ సివి ఆనంద్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన డీజీపీ విచారణ బాధ్యతను మల్టీ జోన్ ఐజీ షానవాజ్ ఖాసింకు అప్పగించారు. అలాగే బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయాలని వెస్ట్ జోన్ డీసీపీని ఆదేశించారు. పోలీస్ శాఖ అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు వాస్తవమే అని ప్రాథమికంగా తేలడంతో సిపి సజ్జనార్ వెంటనే స్పందించి జూబ్లీహిల్స్ సీఏ శ్రీనివాసులరెడ్డిని వీఆర్కు అటాచ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన సీఐ ఇలాంటి పనులు చేయడం ఇప్పుడు డిపార్ట్మెంట్లో సంచలనంగా మారింది.